ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. హరి ఓం. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్చరం. భక్తులందరికీ నమస్కారాలు. శనైశ్చరుడు మనము శనైశ్చరుడు అంటే నిదానంగా నడుచువాడు. గ్రహాల్లో నిదానంగా నడిచేటువంటి ఏకైక గ్రహము శనేశ్వరుడు. మంత్రశాస్త్రంలో కూడా శనీశ్వరుడు అని పిలుస్తారు, కొంతమంది ఏమో అలా పిలవకూడదు. శనైశ్వరుడు. ఈయన పలకకపోతే గనక శనేశ్వరుడు అనేటువంటి నామంతో నిదానంగా 2.5 సంవత్సరాల పాటు ఈ యొక్క శనేశ్వరుడు అనేటువంటి ఈయన సంచారం చేస్తుండే రాశి ఫలితాలు. ప్రతి రాశి యందు కూడా 2.5 సంవత్సరాలు కాలగమనం ఉంటుంది. కాబట్టి ఈ శనేశ్వరుడు కర్మకారకుడు. అంటే మనం చేసేటువంటి కర్మలను ఉద్దేశించి జరుగుతుండేటువంటిది. కాబట్టి కర్మకారకుడు శనేశ్వరుడు కాబట్టి ప్రతి కర్మకి కూడా, ప్రతి కర్మ అంటే కర్త కర్మ క్రియ అంటూ ఉంటాం. కర్మ అంటే మనం చేసేటువంటి ఏదైతే ఉంటుందో దాన్ని ప్రక్రియ భాగంలో వెళ్ళినట్టయితే ప్రతిదీ కూడా మనం ఒక కర్మగా చేసుకుంటూ వెళ్తాం. అంటే మనం చేసే పన్నే కర్మ అంటాం. దాన్ని క్రియ అంటే పూర్వజన్మ సుకృతం కావచ్చు, ఏదైనా కానీ పూర్వజన్మ సుకృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతి. కాబట్టి ఈ శనేశ్వరుడు యొక్క స్వరూపాన్ని మనం చూసినట్లయితే సాక్షాత్తు ఆ యొక్క సూర్యుడి యొక్క కుమారుడు, యమధర్మరాజు అగ్రజుడు. ఈ స్వామివారు మేఘవర్ణంలో ఉంటారు అని చెప్పి శాస్త్రం చెబుతుంది. అతి నీలం కూడా కాదు, అంటే అది నలుపు కాదు, ఇటు నీలంలో కాదు, మధ్య రకమైనటువంటి స్వరూపంలో ఉంటాడు అని చెప్పి. ఆయుర్ధాయ కారకుడు కూడా. అట్లనే అపమృత్యు దోషాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క ఆయుర్ధాయ ఆయుష్ కారకుడు కూడా ఈ యొక్క శనేశ్వరుడే. కాబట్టి శని యొక్క అనుగ్రహం ఉంటే ఏం కలుగుతుందయ్యా అంటే ఐశ్వర్యము. గ్రహాల్లో ఎన్ని గ్రహాలు ఎన్ని ఫలితాలు ఇచ్చినా కూడా ఈ శనేశ్వరుడు ఇచ్చేటువంటి ఫలితాలు అపూర్వమైనవి. మనం అవి వెలగట్టలేనటువంటి ఫలితాలు. ఎందుకంటే శని యొక్క అనుగ్రహం ఉంటే రాజ్య సంపదలు కూడా ఇస్తాడు. అట్లే శని యొక్క అనుగ్రహం ఉంటే మనకు రావాల్సిన బకాయిలు కూడా తిరిగి రావటము. అట్లే శనేశ్వరుడు అనుగ్రహం ఉంటే మంచి రాజకీయ హోదాల్లో ఉండటము. శనేశ్వరుడు అనుగ్రహం ఉంటే ఉన్నత ఉద్యోగము, అంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్ లాంటి ఉద్యోగాలు రావాలంటే శని యొక్క బలం అనుగ్రహం బాగా ఉండాలి. అప్పుడే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి. అంటే శనేశ్వరుడు. ఇంకోటి కర్మ అనేది ఇందాక చెప్పుకున్నాం కదా. ఆ కర్మ ఏంటంటే మనిషిని ఎలా అంటే చేసేస్తాడంటే క్లీన్ చేస్తాడు, మళ్ళీ కూడా అంటే శుభ్రం పరుస్తాడు. శనేశ్వరుడికి నిత్యము కూడా ఎంత మనం నూనె పోసినా, కొబ్బరికాయలు కొట్టి, టెంకాయలు కొట్టి, బెల్లం నైవేద్యం పెట్టినా అక్కడ మళ్ళీ శుభ్రపరిచేవాడు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. అంటే సేవకా వృత్తి ఉన్నవాళ్ళు సర్వీస్ సెక్టార్ అంటారు. సర్వీస్ సెక్టార్ అంతా కూడా శనేశ్వరుడు యొక్క అనుగ్రహమే. అందుకని ప్రతి ఒక్కరు సర్వీసులు అని లేనిది ఏ పని చేయలేవు. కాబట్టి శని యొక్క అనుగ్రహం ఉంటే ప్రతి రంగంలో కూడా, సర్వీసు రంగాల్లో కూడా మంచి అనుభవజ్ఞమై ధన సంపత్తులు కలుగుతాయి. కాబట్టి ఈ కర్మకారకుడు శనేశ్వరుడు యొక్క అనుగ్రహం అందరికీ కూడా ఏ విధంగా పొందాలి? మరి ఇప్పటి వర్తమాన కాలంలో
శని వక్రగమనము అంటే ప్రతి గ్రహాలకు కొన్ని గ్రహాలకు వక్రగమనాలు ఉన్నాయి. సూర్య చంద్రులకు తప్ప మిగతా అన్ని గ్రహాలకి వక్రగమనాలు అనేవి ఉన్నాయి. మరి వక్రగమనం అంటే ఏంటండి? ఈ వక్రాలంటే ప్రతి గ్రహం వక్రిస్తూ ఉంటుంది కదా. మరి ఈ శని వక్ర గమనం వల్ల ఏం కలుగుతుంది అని అంటే, ఆ వక్ర గమనం అంటే మనం అంతరిక్షంలో మనం వెళ్ళి చూడం, అంటే అవి ఒకటే దిశలో అలానే ఉండి కొంతకాలం వెనకకు తిరుగుతున్నట్టుగా మనకు ఆ గ్రహం చూపబడుతుంది. అంటే ఒకటే దగ్గర ఉన్న సూర్యుడు చుట్టూరా అప్రదక్షిణంగా తిరగటం, అంటే అక్కడ పైన అంతరిక్షంలో అప్రదక్షిణంగా తిరుగుతుంది అని చెప్పానంటారు. కాబట్టి ఈ వెనక చూపు అనేది ఏదైతే ఉందో శనేశ్వరుడికి రెట్రాగ్రేడ్ అంటారు ఇంగ్లీష్లో దీన్నే. ఈ యొక్క శనికి దృష్టులు కూడా 3, 7, 10 అనేటువంటి దృష్టులు ఉన్నాయి. అత్యంతమైనటువంటి పూర్ణ దృష్టి బలం గలది 10వ దృష్టి శనికి. ఇక మిగతా గ్రహాలకి కుజుడికి గురుడికి వీళ్ళకి ప్రత్యేకమైన దృష్టులు ఉన్నాయి. మళ్ళీ కుజుడికి గురుడికి ప్రత్యేకమైనటువంటి దృష్టులు ఉన్నాయి. ఈ 3 గ్రహాలకి శని కుజ గురువులకి. మిగతా గ్రహాలకి సప్తమ దృష్టే పెట్టారు, ఆ సప్తమ దృష్టే ఉంటుంది. కాబట్టి ఈ శనేశ్వరుడు యొక్క అనుగ్రహం వల్ల ఏమి చేసుకుంటే ఫలితాలు బాగుంటాయనేది ద్వాదశ రాశి రూపంలో మనం చెప్పుకుందాం. మంగళం మహత్. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. మకర రాశి వారికి ఈ శని వక్రగమనం వల్ల మీ సొంత వాళ్ళే మిమ్మల్ని ఇరుకున పెట్టే అవకాశం ఉంటుంది. ప్రతి విషయంలోనూ కూడా ఇప్పటివరకు కూడా మిమ్మల్ని ఫస్ట్ మీకే కొద్దిగా మనశ్చింతన అనేది ఉంటుంది మనస్సులో. ఎక్కడో ఏదో మళ్ళీ నేను ఇబ్బంది పడుతున్నానా అనే ఒక ధోరణిలో ఈ శని వక్రగమనం అనేది మీకు సూచిస్తూ ఉంది. అట్లానే ఇంట్లో భార్య కానీ పుత్రుల వల్ల కానీ ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. బంధువుల ద్వారా కూడా అపవాదాలు, ఇంత చేసిన వాడు అందరికీ కూడా సమన్యాయం చేయొచ్చు కదా, ఒకళ్ళకి ఒకటి పెట్టి ఇంకోళ్ళకి ఇంకోటి పెట్టి పిలవటం దేనికి అనే స్థాయిలో మిమ్మల్ని విమర్శించే అవకాశం ఉండే బంధువులు కూడా. అందరికీ సమసమానంగా ఉండాలి. ఏ విషయాలు చెప్పినా సరి సమానంగా చెప్పాలి. బంధువులకి చెప్పడం, లేదా ఇంట్లో వాళ్ళకి చెప్పకపోవటం, వాళ్ళకి చెప్తే వాళ్ళు ఇంకో విధంగా తెలుసుకోవటం, మాకు చెప్పకుండా ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా బయటకే ఫస్ట్ చెప్పారని చెప్పి. కాబట్టి ఏ విషయాన్నైనా సరి సమానంగా పంచుకోవటం అనేది మంచిది. అది సుఖము ఉండొచ్చు, దుఃఖము ఉండొచ్చు, ఏదైనా కానీ. అంతేగాని సుఖం వస్తే ఒకరికి, దుఃఖం వస్తే ఇంకొకరికి ఈ చెప్పటం వల్ల రాబోయే కాలంలో ఇబ్బందులు కలుగుతాయి ఈ శని వక్రగమనం వల్ల. అట్లాగే మనశ్చాంచల్యము, ఏదో ఒక చింతన మనస్సులో ఉంటుంది. ఏదో చేయలేకపోతున్నాను కార్యాన్ని, ఏంటి అనేది ప్రతిసారి విమర్శ చేసుకోవాల్సి, సొంతంగా స్వయం విమర్శ అనేది. ఏం చేయలేకపోతున్నా, ఎందుకు చేయలేకపోతున్నా అనే కార్యం, ఏ కార్యాలు పెట్టినా, ఏ పనులు మొదలుపెట్టినా ఇంత కార్యాటంకం అవుతుంది అని ఒక చింతన అనేది మనసులో ఉంటుంది. అట్లానే దీనివల్ల అనారోగ్య సూచనలు వచ్చే అవకాశం. కాబట్టి అనారోగ్యాలు తెచ్చుకోవటం మంచిది కాదు. ప్రతి విషయాన్ని మనసుని తీసుకోకండి. అలా తీసుకోవటం వల్ల అనారోగ్యాలు వస్తాయి. ప్రమాదాలు, మితిమీరమైన వేగంతో వెళ్ళటం మంచిది కాదు. శిరోవేద, దీనివల్ల ఏమొస్తుంది? తలనొప్పి. రెండోది, ఎక్కడైనా మీరు సింగిల్ 2 వీలర్ వెహికల్ వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకొని ధరించి వెళ్ళాలి. లేకపోతే శిరానికి సంబంధించిన ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. తలకు దెబ్బ తగలటం కానీ, ఇంట్లో కానీ బయట కానీ మీరు ప్రయాణం చేసేటప్పుడు కానీ. కాబట్టి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రయాణించడం మంచిది. ఏది సుఖమయమైన ప్రయాణం ఉంటుందో, దూర ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు సాహసం చేయకుండా సుఖవంతమైన ప్రయాణం చేయడం మంచిది. రైల్లోనో బస్సులోనో వెళ్ళటం మంచిది. అంతేగాని కారులో వెళ్ళినా కూడా ఇంకొకరు నియమించుకొని వెళ్ళడం మంచిది. సొంత డ్రైవింగ్ పనికిరాదు కొంతవరకు. ఇంకోటి,
ఈ అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. పునః ఇదివరకు ఎట్లయితే అనారోగ్యం ఉందో మళ్ళీ అనారోగ్యం బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అందులో పుత్ర సంతానం ఎవరైతే ఉంటారో వాడు కొద్దిగా మొండిగా వ్యవహరించడం, ధనం గురించి కానీ ఇల్లు గురించి కానీ, ఇంకా అప్పు చేయటం, దీనివల్ల అప్పులు చేయటం, ఇవన్నీ కూడా ఉండే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించి తగిన విషయాన్ని విలువరించడం మంచిది. లేదా నిర్ణయం ఆపేయండి. నిర్ణయించాలి అనుకున్న సమయంలో ఆపేసేయండి. నిర్ణయం తర్వాత చెబుతానని చెప్పి ఆపేయండి. అట్లా చేయటం వల్ల శని వక్రగమనం నుంచి కొంతవరకు బయటపడతారు. ఈ శని వక్రగమనం పోవడానికి ఖచ్చితంగా శనికి ప్రతి శనివారం రోజు తైలాభిషేకం చేయటం, వెంకటేశ్వర స్వామికి తులసిమాల వేయటము చాలా ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. శనివారం ఉపవాసం ఉండండి, నువ్వులు దానం చేయండి. ఇవి మంచి ఫలితాలు గోచరిస్తాయి ఈ మకర రాశి వారికి శని వక్రగమనం వల్ల. మంగళం.